హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మంకీ ఫీవర్ భయం గుప్పెట్లో కర్ణాటక ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లేదా ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. కరోనా సృష్టించిన కల్లోలంతో కుటుంబాల్లో తమ వాళ్ళను పోగొట్టుకొని నిత్యం వారి జ్ఞాపకాలతో జనం కాలం వెళ్లదీస్తున్నారు. అదేవిధంగా కేరళలో పుట్టిన నిఫా వైరస్ కూడా చాప కింద నీరులా వ్యాపించి చాలామంది ప్రాణాలను బలి తీసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కర్ణాటకలో మరో వైరస్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మంకీ ఫీవర్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది. గ్రామాల నుంచి మొదలై పట్టణాలకు కూడా వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో రాష్ట్రంలో తాజాగా మరొకరు మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధవూరు తాలూకా కుర్లకై గ్రామానికి చెందిన ఓ మహిళ 60 సంవత్సరాలు మంకీ ఫీవర్తో 20 రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు వదిలారు. దీంతో కర్ణాటకలో ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 4కి పెరిగింది. ఈ నేపథ్యంలోనే మంకీ ఫీవర్ కేసుల పెరుగుదలపై కర్ణాటక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 100 దాటింది. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మంకీ ఫీవర్ కేసుల కట్టడికి చర్యలు చేపడుతుంది. ఇటీవలే ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గూడూరావు వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అధికారులతో కర్ణాటక ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుంది. రోగులకు వ్యాక్సినేషన్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను కూడా చేపడుతున్నారు.